ప్రజలకు భాగస్వామ్యం బట్ ఇంత ప్రజలతో మీరు గెలిపించింది కాబట్టి నరేంద్ర మోడీ గారు వాళ్ళను గుర్తించి ఇలా నన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యత పెట్టారు. సరే ఏంటంటే ఇప్పుడు అన్ని విషయాలు మాట్లాడారు, గతం లెక్క మాట్లాడారు, గతం లెక్క ఊరికి పోరారు కాబట్టి తప్పకుండా ఏది ఏమైనా కూడా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం తప్పకుండా కృషి చేస్తా. ఇవాళ ప్రజలు సంతోషపడే విధంగా, ప్రజలు హర్షించే విధంగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చే ప్రయత్నిస్తా. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలను తీసుకునే విషయం తెలుసు. విద్యా విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, రవాణా విషయంలో కానీ, రైల్వే విషయంలో కానీ, సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, పేద ప్రజల ఆదుకోవడం విషయంలో కానీ, నేషనల్ హైవేస్ కానీ, ఇలా అన్ని రంగాల్లో ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ ఈ దేశాన్ని అభివృద్ధి అని చెప్పి ఆలోచన ఉంది. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలంటే మన నియోజకవర్గాలు, మండలాలు, గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతో ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తే గ్రామాలు అభివృద్ధి చెందనే ఈ రాష్ట్రం అభివృద్ధి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందిన లక్ష్యంతో ఒక విశాల దృక్పథంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ప్లాన్ ప్రకారం వాళ్ళ ముందుకు వస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ, నేషనల్ హైవేస్ విషయంలో కానీ తప్పకుండా నా వంతు కృషి చేస్తా. అనేక స్కీమ్స్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అమలు చేసే విధంగా, అభివృద్ధి అత్యధికంగా జరిగే విధంగా తప్పకుండా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఏ విధంగా మీరు ప్రేమ అభిమానం పెట్టారు నేనైతే ఎప్పుడు మారా, నేను ఎప్పుడు ఇంట్లో ఉంటాను. కొంచెం సెక్యూరిటీ ఎక్కువ కాబట్టి తిప్పుకోకూడదు మనం. నాకు ఏం అహంకారం ఉన్నది, నాకు గెలవడం ఎప్పుడు నవ్వుతున్నామంటారా. నాకు ఎన్ని బాధలున్నా బాధలు మీ మీద చూపెట్టే ప్రయత్నం చేయాలి. నా బాధకున్న పడదప్ప కార్యకర్తల మీద, నాయకుల మీద, ప్రజల మీద చూపెట్టే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీరు కష్టపడి ఒక ప్రేమ అభిమానంతో ఇష్టపడి గెలిపించారు. మీ బాధలు తీర్చే బాధ్యత నాది, మీ కష్టాలను తీర్చే బాధ్యత నాది. మీరు కష్టాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ మీరు ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బంది నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. కాబట్టి దాని బాధ్యతయుతంగా నేను తీసుకున్నా. తప్పకుండా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను మీకు అండకుండా సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, మండలాల అభివృద్ధి కానీ, ఈ జిల్లాకు సంబంధించి కానీ తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇద్దరి సమన్వయంతో, అందరి శాసనసభ్యులు కానీ అన్ని పార్టీ నాయకుల యొక్క సమన్వయంతో మనందరికి కలిసిమెలిసి మన అభివృద్ధి విషయంలో ముందుకు వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. పేరు ప్రఖ్యాత కోసం పండించండి స్కీమ్ తీసుకొచ్చేడు, దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఇంకొక నాయకుడు అంటే అంతకన్నా పొరపాటు, అంతకన్నా మూర్ఖంతో ఇంకోటి ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే ఇంకా ఎప్పుడు ఎక్కువ అభివృద్ధి జరగాల్సి ఉంటే ఆ స్థాయిలో మనం చేసుకోలేకపోయింది. ఎందుకంటే రాజకీయాల మధ్య పడి రాజకీయ విమర్శలకు పరిమితమై ఒకరు సహకరించే ఆలోచన లేకపోవడం వలన ఇవాళ అభివృద్ధి కుంటుపడే విషయం వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ పార్టీ ఆ పార్టీ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం. నా ఎన్నికల సందర్భంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకు సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులకు సపోర్ట్ చేశారు. అది ఏమనలేదు. కాబట్టి నేను ఇక్కడ రాజకీయాల గురించి ఎప్పుడు మాట్లాడి తక్కువ మాట్లాడతాను. విమర్శలకు విమర్శలకు ప్రజలు అయినా కాబట్టి అందరు మనతో ఇక పరిచయాలు ఏర్పడతాయి. కాబట్టి అందరు నిరంతరం కలుసుకునే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని పార్టీల నాయకులకు, అందరు నాయకులకు సమాజాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, అందరూ తిట్టుకోవడం పనిచేద్దాం. విమర్శలు ప్రతిపక్షలకు అవకాశం ఇవ్వకుండా అందరం కలిసి అభివృద్ధి ఎజెండాగా ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సహకారం ఉన్నప్పుడు కూడా నిబంధనలు లోపడి ఆ విధంగా కేంద్రం నుంచి సహకారం తీసుకునే బాధ్యత నాది. దాని బాధ్యతగా నేను స్వీకరించాను. అప్పుడు మళ్ళీ గంటపడి అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను సన్మానించినటువంటి ముండూరు కాపుక పెద్దలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసి తప్పకుండా మీకు సహకరిస్తానని చెప్పి సందర్భంగా మీకు